హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఓటింగ్ అనాలిసిస్. సో ఎవరు సేఫ్, ఎవరు నెక్స్ట్, ఎవరు వెళ్ళేది, అసలు ఓటింగ్లో నెంబర్ వన్ తనుజలో ఉందా లేదా కళ్యాణ్ ఉన్నాడా, అసలు నెంబర్ కప్ కొట్టే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఇంటికి వెళ్ళే పోయే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, కెప్టెన్సీ అయ్యే అవకాశం ఎవరికి ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు పోరాటంలో నెగ్గుతారు, ఎవరు వెళ్ళిపోవడానికి దగ్గరలో ఉంటారు, అసలు ఏమవుతుంది ఓటింగ్లో, అసలు ఓటింగ్ జెన్యూనా రియలా, ఫేక్ ఓటింగ్ పడుతుందా, ఫేక్ ఓటింగ్ కళ్యాణ్కి పడుతుందా, ఫేక్ ఓటింగ్ తనుజాకి పడుతుందా, అట్లా ఎక్కడ మనం చూడొచ్చు ఓటింగ్ ఏంటి అంతా అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఏం లేదు. సో బిగ్ బాస్ ఓటింగ్ 3 పోల్స్ అందరూ చూస్తారు. సో ఒక్కొక్క దాంట్లో నేను చెప్తాను. ఒక దాంట్లో ఓటింగ్ ఎంతమంది ఉంటారో చెప్తాను చూడండి. ఒక్క దాంట్లో 138,464 నేను ఈ వీడియో చేసేటప్పటికి. అందులో ఎవరున్నారా అంటే ఫస్ట్ నెక్ టు నెక్, మీరు నమ్మినా నమ్మకపోయినా కళ్యాణ్ పడాల 32% ఓట్లు కూడా చెప్తా చూడండి. 44,316 ఓట్లతో కళ్యాణ్ పడాల ఉన్నాడు. తనుజాకి ఎన్ని ఓట్లు తక్కువ అంటే ఇది ఎలక్షన్ ఓటింగ్ ఉన్నట్టు ఉంటుంది. 44,318 ఓట్లతో కళ్యాణ్ ఉంటే తనుజ 44,069 ఓట్లతో ఉంది. ఆల్మోస్ట్ 250 ఓట్ల తేడాతో తనుజ సెకండ్ పొజిషన్లో ఉంది. అంటే 32.01% కళ్యాణ్ పడాల ఉంటే తనుజ 31.83%లో సెకండ్ ఉంది. సో థర్డ్ వచ్చేలాకి బర్నీ, ఇమాన్యువల్ వీళ్ళు ఉంటారు. సో బర్నీ 11,818 ఓట్లతో ఉన్నాడు. ఇమాన్యువల్ వచ్చేసరికి 8,400. వాళ్ళిద్దరి మధ్య కూడా డిఫరెన్స్ ఎలా ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందలో ఉన్న వాళ్ళందరూ డేంజర్ పొజిషన్లో ఉన్నారు. డెమాన్ పవన్, దివ్యానికిత, సంజన, సుమన్ శెట్టి వీళ్ళందరూ 5% ఓట్ షేర్తో అందరూ ఎవరైతే డెమాన్ పవన్, దివ్యానికిత, సంజన, సుమన్ శెట్టి ఇది ఒక ఓటింగ్ పర్సంటేజ్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకో ఓటింగ్ పోల్ డిస్కస్ చేసుకుందాం. ఈ ఓటింగ్ పోల్ అంతేమి ఎక్కువ మంది ఏమీ చూడరు, ఎక్కువ ఓటింగ్ పోల్స్ కూడా ఫామ్ అవ్వవు. ఇందులో వచ్చేలేకి ఎవరు టాప్లో ఉన్నారో చూద్దాం. సో ఇది వచ్చేలేకి ఇది కూడా 158,000 ఓట్లతో 153,000 ఓట్లతో ఉన్నారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ కళ్యాణ్ పడాలి. ఇందులో కూడా కళ్యాణ్ పడాల టాప్లో ఉన్నాడు. 34.98లో టాప్ ఉన్నాడు. ఇందులో తనుజ వచ్చేలాకి 31.9. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తున్నారు. 53,802 ఓట్లతో కళ్యాణ్ పడాల ఉంటే తనుజ 49,074 ఓట్లతో తనుజ ఉంది. సో ఆల్మోస్ట్ 4% అంటే ఎడ్జ్ టు నెక్. సో ఎనీ ఓటింగ్ పర్సంటేజ్ మనం తీసుకున్న +or-5 తీసుకోవచ్చు. సో ఇందులో కూడా ఇమాన్యువల్, బర్నీ థర్డ్ ఫోర్త్లో ఉన్నారు. సో 11,000 ఓట్లతో ఇమాన్యువల్ ఉన్నాడు. బర్నీ 9,000 ఓట్లతో ఉన్నాడు. ఇక్కడ కూడా సేమ్ ఫ్యాక్టర్. సంజన, డెమోన్, సుమన్ శెట్టి, దివ్యానికిత అందరూ 5% ఓట్ షేర్తో ఉన్నారు. సో మ్యాక్సిమం సుమన్ శెట్టి, దివ్యానికిత లాస్ట్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఎవరొకరు ఎలిమినేట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇంకో ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. సో థర్డ్ పోల్ ద బెస్ట్ పోల్ అనుకోగలదు. ఇది లీస్ట్ పోల్, ఎవరు అంత మానిటర్ చేయరు. ఈ ఓట్లో కూడా 10,000కి మించి ఎక్కువ ఓట్లు పడవు. మహా అయితే 20,000 పడతాయి. చెప్పిన కదా 10,000 ఓట్లు పడినాయి. సో ఇందులో మనం ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే సేమ్ అంతే. సో 3,527 ఓట్లతో తనుజ 31%లో ఉంది. కళ్యాణ్ పడాల 3,298 ఓట్లతో ఉన్నారు. సేమ్ ఇమాన్యువల్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సో బర్నీ, సో ఇందులో కొంచెం అటు ఇటు ఉంది. సో ఇక్కడ కూడా సంజన, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, దివ్యానికిత. సో మెయిన్ అన్ని ఓటింగ్ పర్సంటేజ్లో ఎవరికి దివ్యాకి కానీ సుమన్ శెట్టికి కానీ బాటంలో ఉన్నారు. తనుజాకి కానీ కళ్యాణ్కి కానీ ఓట్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో వాళ్ళ మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ అంటే ఇప్పుడు ఏ ఓటింగ్ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ +or- ఏదైనా మ్యాథమెటికల్ కరెక్షన్ తీసుకున్నా +or-5% తీసుకుంటారు. సో ఆ ఓటింగ్ పర్సంటేజ్ +or-5% ఉంటుంది. సో ఎవరైనా తనుజ నెంబర్ 1 ఉందన్నా మీరు ఓట్లు వేయడం మానేయకండి, కళ్యాణ్ నెంబర్ 1 ఉన్నా ఓట్లు వేయడం మానేయకండి. సో వీళ్ళిద్దరు నెక్ టు నెక్ ఉంది. ఏదైనా భారీగా చేంజెస్ వస్తే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ కళ్యాణ్ కూడా కెప్టెన్సీగా విన్నర్ అయ్యిండు. సో వన్స్ కెప్టెన్సీ టాస్క్గా విన్నర్ అయిన తర్వాత కొంచెం అలవాటు పోతుంది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ ఓట్ వేయాలని మీరు ఏదైతే లేకపోయినా ఉన్నా అది మీరు ఓట్ పోల్స్ పెట్టుకొని రన్ చేసుకుంటూ ఉంటే మీకు ఛాన్సెస్ ఉంటాయి తప్ప మీరు కళ్యాణ్ కెప్టెన్సీ అయ్యండు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిన అనుకుంటే మీరు నగ్గడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అవ్వడానికి నెక్స్ట్ ఎవరు అనే దాంట్లోకి వస్తే సో లాస్ట్లో ఉన్నది దివ్యానికిత, సుమన్ శెట్టి. సో మ్యాక్సిమం మన ఓటింగ్ పర్సంటేజ్లో కూడా దివ్య ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా దివ్యానికితని ఎలిమినేట్ చేయలేదు. సో ఈసారి దివ్యానికితని ఎలిమినేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే డెమాన్ పవన్కి లేదా సంజనాకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే అవకాశం ఉంది. అది ఎలాగా అంటే రేపు నేను మార్నింగ్ వీడియోలో చెప్తా. సంజనాకు ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే సంజన, దివ్య, నిఖిత వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డెమాన్ పవన్కి ఎల్లో కార్డు ఒకటే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సంజన నేను చేసిన తప్పు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించడానికి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన, దివ్య, నిఖిత ఎలిమినేట్ అయిపోతుంది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే దివ్య, నిఖిత ఎలిమినేట్ అయిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో డబులా సింగిలా అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఇప్పటి వరకు నా వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమందికి ఎక్కువ షేర్ చేయగలుగుతారో అంతమందికి ఎక్కువ షేర్ చేయండి. సో రేపు ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూసుకుందాం. థ్యాంక్ యూ.